హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. గత కొంతకాలంగా హీరో సిద్ధార్థ్ సినిమాల కంటే కాంట్రవర్షియల్ కామెంట్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న ఈయన ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సినిమాల కంటే ఆయన ఇప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాగే తెలుగు సినిమా టార్గెట్గా కూడా సిద్ధార్థ్ కామెంట్స్ ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో మనం చూసుకుంటే బొమ్మరిల్లు సినిమాకి చాలా నంది అవార్డులు వచ్చాయి, కానీ హీరోగా ఉన్న నాకు నంది అవార్డు రాలేదని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే పుష్ప విషయంలో కూడా ఫస్ట్ నుంచి కూడా సిద్ధార్థ్ తన వ్యతిరేకత వెలుబుచ్చడం మనం చూస్తున్నాం. ఏదైతే బీహార్లో పుష్ప ప్రమోషన్స్లో భాగంగా చాలామంది జనం వచ్చారు, దీనిపై మీ స్పందన ఏంటి అని చెప్పి సిద్ధార్థ్ని అడిగినప్పుడు, మన ఇండియాలో బుల్డోజర్ ఎక్కడైనా మట్టి తవ్వినా కూడా జనాలు గుమిగూడతారు, ప్రమోషన్స్కి వచ్చిన జనాన్ని మనం పట్టించుకోకూడదు, థియేటర్స్కి జనం వస్తే అప్పుడు ఆ సినిమా సక్సెస్ అయినట్టు అని చెప్పి కామెంట్స్ చేశారు. అయితే ఆ తర్వాత దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జనాలు సిద్ధార్థ్ని నమ్మలేదు. ఎందుకంటే పుష్ప టార్గెట్గా, తెలుగు సినిమా టార్గెట్గా ఆయన కామెంట్ చేస్తున్నారని చెప్పి ఇప్పటికే తెలుగు నెటిజన్స్ ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. ఇంకా మనం తాజాగా చూసుకుంటే ఆయన కళ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్గా మారిపోయింది అని చెప్పి కామెంట్ చేయడం కానీ, ఇప్పుడు కళ ఒక కామర్స్గా అయిపోయింది, ఎన్ని వసూళ్లు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టాం, దీని మీదే ఫిలిం మేకర్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఒక సినిమాను బాధ్యతాయుతంగా తీసిన వాళ్ళు ఎవరూ లేరు, అలాగే సమాజంలో మహిళలు చిన్నపిల్లల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటిని బాధ్యతగా తీసుకొని వ్యవహరించాలని చెప్పి హితబోధ అయితే తాజాగా ఒక వేదిక పైన సిద్ధార్థ్ చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మన సినిమాల్లో రొమాంటిక్ సీన్స్లో లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి, ఆ లిమిటేషన్స్ క్రాస్ అవుతున్నాయి అన్నట్టుగా కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. ఈ క్రాస్ అవ్వడం వల్లే చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ ఆయన మిస్ చేసుకున్నట్టు, ఏవైతే రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో అవి చేయలేక ఆయన ఆపర్చునిటీస్ మిస్ చేసుకోవడం జరిగింది అని చెప్పి సిద్ధార్థ్ వ్యాఖ్యానించడం ఒకంత విడ్డూరంగా కూడా అనిపించింది. దీనివల్ల నెటిజన్స్ సిద్ధార్థ్ మీద ఫైర్ అవుతున్న పరిస్థితి మనం చూసుకుంటే, గతంలో సిద్ధార్థ్ చేసిన బాయ్స్ సినిమా ఆట సినిమా చూసుకుంటే, ఈ సినిమాలో సిద్ధార్థ్ చేసిన ఇంటెన్స్ సీన్స్ నాకు తెలిసి తెలుగు హీరోలు ఎవరూ చేయలేదేమో, అంత రొమాంటిక్ సీన్స్ సిద్ధార్థ్ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా బాధ్యతాయుతంగా చేయాలి, లేదంటే ఆ పిల్లల మీద మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను గుర్తు చేయడంతో చాలామంది నెటిజన్స్ సిద్ధార్థ్పై మండిపడుతున్న పరిస్థితి. అంతేకాకుండా సమాజాన్ని మార్చే విధంగా ఇప్పటివరకు మీరు ఏ సినిమాలు తీశారో మాకొక్కటి చెప్పండి అని కూడా నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.